ఒక బౌల్‌లో 2 స్పూన్స్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ కారం, ఒక 1 స్పూన్ ధనియా జీరా పౌడర్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి ఇవన్నీ వేసి ఒక 3 స్పూన్స్ కర్డ్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అది ఇప్పుడు మనం చేసుకుంటున్న బిర్యానీలో వేసుకోవాలనమాట. ఇప్పుడు వేరే గిన్నెలో పాలకూర, కొద్దిగా సాల్ట్, కొద్దిగా షుగర్ ఇవన్నీ వేసుకొని శుభ్రంగా పాలకూరను ఒక 3 మినిట్స్ మగ్గించుకోవాలి. తర్వాత మగ్గించుకున్న పాలకూర, టమాటాలు, ఒక 5 జీడిపప్పు వేసి మిక్సీ పట్టి, ఆ మిక్సీ పట్టిన పేస్ట్‌ని బిర్యానీలో వేసుకోవాలి మనం. పాలకూర పేస్ట్ ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. దాంతో పాటు పాలకూర కలర్ కూడా చాలా బాగా వస్తుంది. టేస్ట్ ఇంకితే చాలా అదిరిపోతుంది. జస్ట్ ట్రై దిస్ టిప్. బాయ్ బాయ్.